కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలో వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లైనా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుపు తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ప్రతి మనిషి ఈ యొక్క దేహంలో 3 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, చూస్తాడు, మాట్లాడుతాడు, కదులుతాడు. సో ఈ రోజున అంశం ఏంటంటే, నీవు నమ్ముకున్న దేవుడు ఈ హియర్స్ వింటాడు, ఈ సీస్ చూస్తాడు, ఈ డెలివర్స్ విడుదలనిస్తాడు. మానవుని యొక్క శక్తి చాలా 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 పరిమితమైనది, బట్ దేవుని శక్తి అపరిమితమైనది. నీవు నమ్ముకున్న దేవుడు మాట చేత తన ఆత్మ ద్వారా సర్వ సృష్టిని చేసి మానవుడిని తన పోలిక తన స్వరూపములో చేసుకుని మన నాసికారంధ్రములో జీవవాయువుని బూది మనకు అప్పగించిన పని ఏంటంటే, ఆదికాండం 1లో 26, 29, 31 వరకు ఏలాలి, లోబర్చుకోవాలి, ఫలించాలి. ఆనాడు ఆదామవ్వలు ఏలవలసింది ఏదైనా తోట అయితే అది పోగొట్టుకున్నారు దేవుని యొక్క మాటకు అవిధేయత వల్ల. మరి ఈనాడు క్రైస్తవులు అనేక మంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మాట చప్పున నడవకపోతే, ఏమండి, మొట్టమొదటి ఏమన్నాను, ఆయన వింటాడు, మనం వినాలి. రెండోది, చూస్తాడు, మనము కూడా ఆయన చూడాలి. మూడోది, మనల్ని అన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు. కనుక ఈరోజు దేవుడు మనకు ఆలకించేవాడుగా, మనల్ని చూసేవాడుగా, మనకు విడుదలనిచ్చేవాడుగా ఈ 3 మాటల గురించి మనం తెలుసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మీరు యెషయా గ్రంథం 38లో 1 నుంచి 8 వరకే ఇది మనందరికీ తెలిసిన ఫేమస్ ఇతివృత్తాంతం. హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, అక్కడ ఆ ప్రవక్త వచ్చి, అంటే దేవుడే డైరెక్ట్ గా హిజ్కియాతో మాట్లాడుతాడు, నీ ఇల్లు చక్క పెట్టుకోనము. ఇంకొక అంశం ఏంటంటే, దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నీకు విడుదలిస్తాడు. గనుక అసలు ప్రతి క్రైస్తవుడు నీ ఇల్లును చక్కబెట్టుకుంటున్నావా? భక్తుడైన దానియేలు గారు ఏం చెప్తాడో తెలుసా? ఏ ఇంటిలో అయితే ప్రార్థన లేదో, ఏ ఇంటిలో అయితే వాక్యము లేదో, ఏ ఇంటిలో అయితే ఆరాధన లేదో, ఏ ఇంటిలో అయితే నీతి న్యాయము సమాధానం లేదో, ఆ ఇల్లంట ఎప్పుడూ కూడా పెంట కుప్పగా ఉంటది. అందుకనే ప్రతి ఇంటిలో రక్షణ సంగీత సునాదము వినబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 38వ అధ్యాయంలో యెషయాలు 1 నుంచి 8 వరకు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవుడు చెప్పాడు, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో. మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా? ఉద్యోగము, వ్యాపారము, దివారాత్రము సంపాదించాలి. మంచిదే, కానీ ప్రసంగిలో ఏముంటుందో తెలుసా అండి? అక్కడ నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా గానీ నీవు తినటానికి, తాగటానికి, పండుకోటానికి, సుఖపడటానికి కొంత భాగం మాత్రమే దేవుడు నీకు వీలు కలగజేస్తేనే అది
అనుభవిస్తావు. ఆమేన్. కనుక మొట్టమొదట దేవుడు ఎప్పుడైతే ఆయన ఇల్లును చక్కబెట్టుకోమంటే గావురున ఆ ఏటీఎం, డెబిట్ కార్డులు, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో అవన్నీ పిల్లలకు అప్పచెప్పలేదండి. ఎందుకంటే హిజ్కియా నీతిపరుడు, యథార్థపరుడు, భాగ్యవంతుడు. కనుక దేవునితో సహవాసము కలిగిన వాడు గనుక తన మొట్టమొదట చేసిన పని ఏంటంటే ప్రార్థన. నేను ఒకటి చెప్తున్నా కదా, ఈ రోజు నువ్వు క్యాన్సర్తో, HIV తో, లేకపోతే అప్పులతో, బిడ్డలు లేక కుమిలిపోతున్నావు, లేకపోతే వివాహ సమస్యతో అల్లాడుతున్నావు, ఏదైనా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదవండి. దేనిని గురించి మీరు చింత పడవద్దు, ప్రతి విషయమునందు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుందని నేను అడుగుతున్నానండి. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు? అబ్రహాంని విడిచిపెట్టాడా? ఒక్కడే విగ్రహారాధన కుటుంబం నుంచి బయటకు వచ్చాడు, చెప్పిన మాట చేశాడు. అంటే దేవుడు మాట విన్నాడు, దేవుడిని చూశాడు. దేవుడు అన్ని బంధకాల నుంచి విడుదలనిచ్చాడు అబ్రహాములు. ఎలాగూ ఇంటి నుంచి రమ్మన్నప్పుడు తన తండ్రిని కూడా తీసుకొచ్చాడు, కానీ మధ్యలోనే తండ్రిని అక్కడే ఆపేశాడు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు ఎవరైతే దేవునికి సంపూర్ణంగా సరెండర్ అవుతారో తన పునరుద్ధాన శక్తితో దేవుడు మిమ్మల్ని అన్నిటిలో కూడా సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే తను ఏ విధంగా ఇల్లును చక్కబెట్టుకున్నాడు, భార్యతో, పిల్లలతో, అక్కడ లేదుగా నేను చెబుతున్నా, అందరూ కలిసి ఒక మరణకరమైన రోగము సడన్ గా ఒక యవ్వన కాలంలో ఎవరికైనా వస్తే పిల్లలందరూ దేవునికి సరెండర్ అవ్వండి. దేవుడు ఆ జీవితంలో వారి కుటుంబాల్లో ఒక గొప్ప కార్యం ఖచ్చితంగా చేసి తీరుతాడు. తను ఎప్పుడైతే తన ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆ గోడ తట్టుకు చూసుకుని ఎప్పుడైతే ప్రార్థించాడో, ఏమండి దేవుడు మాట తప్పుతాడా? దేవుడు ఒకటి చెప్పినాక దానికి ఏమైనా పశ్చాత్తాపడతాడా? అవసరమైతే పశ్చాత్తాపడతాడు. మీరు కావలిస్తే ఆ యొక్క నినివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నది దేవుడే. అఫ్ కోర్స్ యోనాను ఎన్నుకున్నాడు, యోనా మాట లేదు, తర్వాత యోనాను తీసుకొచ్చాడు. కానీ ఆ 2 లక్షల ప్రజలలో ఒకడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గనక నువ్వు నిజంగా హిజ్కియా వలె దేవునికి గనక సరెండర్ అయితే ఖచ్చితంగా నీ ద్వారా పట్టణాలు పట్టబడతాయి. ఆమేన్. ఫస్ట్ దేవుడు ఎప్పుడైతే ప్రార్థించాడు, అయ్యా నాలో ఈ కలుపు మొక్క, ఈ బలురొక్క చెట్లు ఏమున్నాయో చెప్పని అడిగినప్పుడు, ఏ నోటితైతే ఆయన చనిపోతాడు నువ్వు సర్దుకోమన్నాడు, అదే నోటితో ప్రార్థన చేయటం ఈ సీస్ దేవుడు చూశాడు. మరలా ఆఖరి 8వ వచనంలోకి వచ్చే వరకు తను హీ డెలివర్స్, ఆ మరణకరమైన వ్యాధి నుండి ఆయన అతన్ని విడుదలనిచ్చాడు. 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు. నేను చెప్తున్నాను కదా, దేవుడు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి లోకమును మరిచి, ముఖ్యంగా ఈ దేహం అనే దేవుని ఆలయమును, అనగా మన నాలుకను, మన పెదవులను, మన యొక్క గొంతును, మన యొక్క హృదయమును, ఈ దేహమును దేవునికి సమర్పించుకుని ఇది పరిశుద్ధముగా ఎవరైతే ఉంచుతారో ఈ దేహములో నుంచి మహిమ, అద్భుతాలు, సూచక్రియలు, నువ్వు నిలబడితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు. ఈ పరిచర్యలో మరి మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిలబడినప్పుడు ఆ ప్రజలను విడిపిస్తున్నాడంటే ఈ దేహమే దేవుని ఆలయముగా పనిచేస్తున్నదంటానికి ఏమాత్రము సందేహం లేదు. మరలా చెప్తున్నా, దేవుడు నీ మాట వింటాడు, దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నీకు విడుదలను ఇస్తాడు. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చిన దేవుడు. ఈ టీవీ ద్వారా ఎవరైతే మరి గుండె పాడైపోయింది అనుకుంటున్నారా, కిడ్నీ పాడైపోయింది అనుకుంటున్నారా, డాక్టర్లు ఏం చేస్తారంటే ఐసీలో నుంచి ఆపరేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చి, అమ్మా మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోమంటున్నారు. ఒక దైవజనురాలు, ఆ పేరు ప్రమీళ, డాక్టర్స్ ఇంచుమించు 1 రోజులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈమెకి అర్థం కావట్లేదండి ఈమె రోగము, మీరు సిద్ధపడండి ఈమె చనిపోతుంది. కానీ దేవుడు ప్రతిరోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వస్తున్నా. కానీ ఒకరోజు బయలుపరిచింది ఏంటంటే, ఒక వ్యక్తి ఆమెకి చేతబడి చేసి ఆమె సోల్ అనేది నిద్రపోతుంది. ఆ తల మీద ఎప్పుడైతే నేను చేయి పెట్టి ప్రార్థించానో అరగంటలో కళ్ళు తెరిచింది. ఆ ట్రీట్మెంట్ ఏమీ లేదు కానీ ₹1,00,00,000 ఖర్చు పెట్టి చిన్న ప్రార్థన ద్వారా ఆమె మరలా మరణ పడకలోంచి లేచింది. ఇటు మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి మరి నేను మా సహోదరుడు నైట్ గారని, ఆయన జీవితంలో కూడా అద్భుతం. ఆయనకి ఈ కళ్ళ ముందు దెయ్యాలు పరుగులెత్తుతూ ఉంటాయి. ఆయన భయపడి నిద్రలేదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి, జాన్ వెస్లీ గారు మా బావగారికి వరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నా ఆయన ముందు దెయ్యాలు పారిపోవడం చూశాడు. ఆ దినము నుండి ఆయనకి ఆ బాధ తప్పింది. అంటే ఏంటి? దేవుడు ఏ బంధకం ఉన్నా, ఏ చీకటి ఉన్నా విడుదలను ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ మాట ఆలకిస్తాడు. అందుకని ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు.
ఆమేన్. మరి బైబిల్ ప్రకారం చూసుకుంటే యోసేపును గనక మనం గమనిస్తే యోసేపు యొక్క జీవితంలో ఆయనకి శత్రువులు ఎవరంటే వారి యొక్క తండ్రి కాదు, తల్లి కాదు, గాని అన్నదమ్ములే. నేను ఒక్కటే చెప్తున్నా, భక్తి అనేది పర్సనల్ అండి. వ్యక్తిగతంగా గడపండి దేవునితో, గంటలు గంటలు గడపాలి. మోషే మిక్కిలి సాత్వికుడిగా ఇశ్రాయేలు నాయకుడిగా ఉండాలి అంటే ఫస్ట్ దేవుడు 40 రోజులు తనతో ఉండమని అడిగాడు. మరి ఈ రోజు ఎంతమంది అండి? ఏదో ఫోన్ ఉంది, మంచి చూస్తున్నావు, చెడు చూస్తున్నావు. సో నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చూస్తున్నావో అదే నీ విశ్వాసాన్ని బాగు చేస్తుంది. కానీ అన్నదమ్ములు చంపుతామన్నారు, యోసేపుని చంపడానికి గుంటలో పడేశారు. అక్కడ నా దేవుడు చూస్తాడని అనుకున్నాడేమో, నా దేవుడు ఆలకిస్తాడని అనుకున్నాడు, నా దేవుడు ఎప్పటికైనా విడుదల పొందిస్తాడని అనుకున్నాడు. బానిసగా వెళ్ళాడు. పోతీఫర్ యొక్క రాజ్యంలో, ఐగుప్తు రాజ్యంలో ఎన్నో కష్టాలు. చూడండి, రాణి దగ్గర పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? పాపం చేయకుండా. దేవుడు చూస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తాడు. నువ్వు అర్ధరాత్రి ఏం చూస్తున్నావు? ఇవన్నీ చేసేసి ఎరగనట్టుగా వచ్చి తల్లిదండ్రులు అంటారు, మా వాడికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మరి పిల్లలు కావాలి. ఇది కడగబడుకోకుండా మీకు కార్యాలు ఎట్ట జరుగుతాయండి? సో ఈ రోజు మీరు నేర్చుకోవాల్సింది, ఎవరైతే ఏ హాస్పిటల్లో అయితే క్యాన్సర్తో, హెచ్ఐవితో, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో ఫస్ట్ ఆ బిడ్డల కొరకు మీరు పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. హిజ్కియాని ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. అసలు ఇప్పటి వరకు మీ ఇల్లంతా బాప్తిసం తీసుకున్నారా? రక్షణ పొందారా? ప్రభు ఏ గడిలో వస్తాడో తెలియదు. మరి నువ్వు ఒక్కదాని ఎత్తబడితే నీ భర్త సంగతి ఏంది? నీ పిల్లల సంగతి ఏంది? ఆలోచించండి. ఈ రోజు నేర్చుకోవాల్సింది, నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నిన్ను చూస్తాడు, నా దేవుడు నీకు విడుదలను ఇస్తాడు. యోసేపుని పోతీఫర్ నుంచి విడిపించాడు, జైలు నుంచి విడిపించాడు. విడిపించడం కాదండి, దేవుడు ఒక్కసారి నీ మాట విన్నా, నిన్ను చూసినా, లేకపోతే నిన్ను విడుదల కలిగించాలన్నా అసలు నీకు ఏ అపాయం రాకుండా నిన్ను తీసుకెళ్లి ఉన్నతమైన స్థలంలో ఎవడు ఊహిస్తాడండి యోసేపు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని? ఏమే. కానీ మీరేం చేయాలి తెలుసా? ఈ బైబిల్ చదవండి, ఈ బైబిల్ని హత్తుకుని జీవించండి. మనుషులంట స్వార్థపరులు, బెంకమలాడువారు, అనురాగ రైతులు. అందుకని మీకు చెప్పా, ఇర్మియా గ్రంథంలో 23:31 వచనము చదివితే, ఈ రోజు క్రైస్తవులకి కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకంటే ఈ స్వేచ్ఛగా ఈ నాలుకను ఆడిస్తారు. ఈ నాలుకలోనే మీకు లైఫ్, ఈ నాలుకలోనే మీకు చావు. మీ ఇష్టానుసారముగా ఒక్క ముక్క వాక్యం మాట్లాడతారు. ఏవేవో కల్పనా కథలు, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో పలికితే నేను ఒక్కడ చెబుతున్నా, ఒక్కని నోటి ఫలము చేత వాని కడుపు నిండుద్దు గనక. నీకు గ్యాస్ ప్రాబ్లం ఉందా? నీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? నీకు తలపోటు వస్తుందా? లేకపోతే నీకు నిద్ర పడతలేదా? దేవుడు ఎవరిని అసహించుకుంటాడంటే కీర్తనలు 119:113 దిమనస్కులారా మీరు నాకు అసహ్యులు. యోసేపుని చూశాడు, యోసేపు ప్రార్థన ఆలకించాడు, యోసేపుని సంపూర్ణమైన విడుదలతో పోతీఫర్ వచ్చాడు. అయ్యా, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు నీతో ఉన్నాడు గనక యు విల్ గెట్ గుడ్ సక్సెస్. ఏమండి, సక్సెస్ అందరిలో ఉంటది. దివారాత్రం చదివి మెంటల్ వాళ్ళు అయ్యి ఏదో ఒక జాబ్ పొందుకుని లక్షలు సంపాదించగానే వాడు గొప్పోడు అనుకుంటాడు. అది సక్సెస్ కాదు. ఎవడైతే క్రీస్తును నమ్మిన వ్యక్తి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 8-9 ప్రకారం నిబ్బర బుద్ధి కలిగి, జడీకుండా, దిగులు పడకుండా, దివారాత్రం డే అండ్ నైట్ ఎవడైతే వాక్యాన్ని ధ్యానిస్తాడో దే విల్ గెట్ గుడ్ సక్సెస్ అండ్ గుడ్ ప్రాస్పరిటీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ అబోవ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది నిజమండి. నేను 17 సంవత్సరాలకి దేవుడిని నమ్ముకున్నా. 95లో హైదరాబాద్ వచ్చి మాకెవరు తెలియదు, చిన్న ఉద్యోగాలు, నేను నా భార్య. అప్పటి నుంచి మేము ప్రైవేట్ జాబులు చేసుకుంటూ వచ్చిన దానిలో దేవునికి ఇచ్చుకుంటూ, నాకు వచ్చిన ప్రతి అవకాశంలో సువార్త ప్రకటిస్తూ అంచెలంచెలుగా మరి ఒక మంచి సాఫ్ట్వేర్ నుంచి నేను రిజైన్ చేసుకుని సంపూర్ణంగా సమర్పించుకుని, నాకు ఒక కుమార్తె, ఆమె మంచి డాక్టర్, ఒక చక్కటి ఇల్లు, చక్కటి జీవితం. అనేక చోట్ల ఎక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఈ దీనుని బహు బలముగా వాడుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఏ కష్టం రాకుండా ఆయన రక్తము ద్వారా మమ్మల్ని మాకు విడుదలనిస్తున్నాడు. మా గురి గమ్యము ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన. నేను చెబుతున్నాను కదా, ఇప్పటికైనా మీరు రోమాపత్రిక 12లో 1-2 వచనాల్లో ఈ లోక మర్యాదను మనం అనుసరింపక ఏమండి మన మనస్సు మారి రూపాంతరత పొందాలి. రూపాంతరత పొందటం అంటే లోకంలో వాడిదనుకుంటున్నాడు, వీడదనుకుంటున్నాడు, వెనక ముందు ఇవన్నీ మర్చిపోవాలి. ఈ విషయాల్లో ఎమోషనల్స్ లో గాని, ఇరిటేషన్ లో గాని, ఫ్రస్ట్రేషన్ లో గాని ఏదున్నా మర్చిపోయి ఆయనలో మీరు ఆనందించండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. 1 రోగం నుండి హిజ్కియాను తప్పించాడు, చూశాడు, విన్నాడు, ఆయుష్ను పొగిడించాడు. 2వది యోసేపును కూడా చూశాడు, ఆలకించాడు, గొప్పవాడిగా చేశాడు. మరి ఇలా చెప్పుకుంటే మనం కొత్త నిబంధనకు వస్తుంది. దావీదును చూస్తే దావీదుకు వచ్చిన బాధలండి భూమి మీద ఎవడికి వచ్చి ఉండవు, కానీ ఒక్కటే పాడతాడు, యెహోవాయే నా కాపరని. ఏమండి,
దేవుడు చూశాడు. ఎలుకబంటి నుండి, సింహము నుండి, గొలియాతు నుండి తప్పించాడు. ప్రతి శత్రువు నుండి కూడా తప్పించాడు. ఇలాగ మనం ముందుకెళ్తే పెంతుకొస్తు పండగ దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిందో 120 మంది, ఆ 120 మంది 50 రోజులు కనిపెట్టారు. దేవుడు చెప్పినట్లు దేవుడు వారి మాటను ఆలకించాడు. దేవుడు వారిని చూశాడు. దేవుడు వారికి ఉన్న బలహీనతలన్నిటి నుంచి వారికి విడుదలనిచ్చి తన ఆత్మను కుమ్మరించి మరి ఎన్నో బలహీనతలున్న పేతురుని నిలబెట్టాడు. పేతురు యొక్క ఒక్క ప్రసంగంతో 3000 మందిని మార్చాడు. సో కనుక మరి ఆనాడు అపోస్తలులు ఎక్కడ ప్రార్థించినా, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, సూచక్రియలు, మహత్తర కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, పేతురుని చూసుకుంటే, పేతురు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడో పేతురుకు తెలుసు దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తా, లేకపోతే హతసాక్షిని అవుతా. హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరి మధ్యలో నిద్రపోతున్నాడు? ఇద్దరు ఆ సైనికుల మధ్యలో. వాళ్ళు ఇట్లా సంఖ్యలు చేతులు కట్టేసుకుని పేతురుని అక్కడ పెట్టినప్పుడు అక్కడ జరిగిన సీన్ ఏంటి? ఇతను గురకపెట్టి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి ఒక దూత వచ్చింది, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. అతనిని పట్టణం యొక్క చివరి వరకు వెళ్ళేంత వరకు కూడా అతనికి తెలియదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు గర్భం ఎలా తెరవబడద్దో నీకు తెలియదు, నువ్వు ఈ కష్టాల నుంచి ఎలా విడుదల పొందుతావో నీకు తెలియదు. గాని నా దేవుడు నీ మాట వింటాడు. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా దేవుడు నిన్ను సంపూర్ణమైన విడుదలనిస్తాడు. కీర్తనలు 137వ వచనం ప్రకారం ఒకసారి ఆ మాట మనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలుగునంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నారో, దేవునితో నడుస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళని చూస్తాడు, వారి మాట ఆలకిస్తాడు, వారికి సంపూర్ణమైన విడుదల పొందుతాడు. ఓకే. అలాగే యేసుక్రీస్తును మనం చూసుకుంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో మాట యేసు ప్రభు విన్నాడు, వారిని చూశాడు, వారిని సంపూర్ణమైన విడుదల పొందించాడు. నేను ఒక్కటి చెప్తున్నానండి, సేవ అంటే యేసు ప్రభు ఏం చేశాడో అది చేయటమే సేవ. ఎందుకంటే ఇదిగో కొత్త నిబంధన అన్నాడు. ఆ కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా? 2 పనులే. ఇది చేస్తే చాలు మీరందరూ. ఒకటి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభువుని ఆరాధిస్తూ. సెకండ్ది ఏంటి? నిన్ను ప్రేమించుకోవాలి. అలాగే ఇతరులను కూడా ప్రేమిస్తే దేవుడు నీ మాట వింటాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. దేవుడు సంపూర్ణమైన విడుదలను ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలో వెళ్తూ ఉండగా అప్పటికే యేసుక్రీస్తు ఫేమస్ అయిపోయాడు. అనేక మంది ఆయన వెనకాల వస్తున్నారు. పాపం ఒక వ్యక్తికి ఆసక్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతడే జక్కయ్య. ఈజ్ ద రిచ్ మ్యాన్. ఆయన ఎలా సంపాదించాడో బైబిల్ ప్రకారం అన్నీ తెలుసు. అక్రమంగా సంపాదించగానే తన బిజినెస్ లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కానీ అవన్నీ ఏవి కూడా నెమ్మది ఇవ్వలా. కానీ ఎప్పుడైతే ఆ మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తానన్నాడో, అనుకున్నాడో, నేను ఒక్కటి మర్మం చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడు చెప్పిన మాట ప్రకారమే నా జీవితం బ్రతకాలనుకుంటే ఈ లోకం అంతటకు నీకు శూన్యమైపోవాలి. అక్కడ నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, యూ డోంట్ కేర్ అబౌట్. ఎందుకు నేను చెప్తున్నానంటే, హానోకు ఎప్పుడైతే దేవునితో నడిచాడో, దేవుడికి ఇష్టంగా ఉన్నాడో, దేవునిలో సాక్ష్యం పొందుకున్నాడో, ప్రపంచాన్ని మరిచాడు, ప్రభువుతో కొనిపోయబడ్డాడు. సో ఈరోజు యెహోవా ఉత్తముడని రుచి చూసి గనక మీరు తెలుసుకుంటే అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు తీరుస్తాడు. ఇక్కడ పొట్టి జక్కే గురించి మనం చూసుకుంటే, ఏమండి, అంతమందిలో ఇక్కడ బౌన్సర్ లేరు, సెక్యూరిటీ లేదు, మరి ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా అప్పుడు కూడా వీలు లేదు. కానీ హృదయంతరంగం ఎరిగిన దేవుడు ఆయన చూడాలని కసి ఉన్న జక్కయ్యను యేసయ్యే చూశాడు. యేసయ్యే తన హృదయంలో ఉన్న మాటలన్నీ విన్నాడు. అతన్ని ఆ చెట్టు దిగమన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. మనవాళ్ళు నీ పాపములు క్షమించబడియా, నువ్వు కడగబడ్డావా, నువ్వు నీతిమంతుడివా, వారం రోజులు ఒక సాపేసి వాడిని చంపేస్తారు. ఒక్క నిమిషంలోనే ప్రభు ఇంటికి రమ్మంటే, ఇంటికి వస్తానయ్యా, నీతో కలిసి నేను భోజనం చేయాలంటే ఇంటికి తీసుకెళ్లాడు పొట్టి జక్కయ్య. అక్కడ ఏం జరిగిందండి? ఎంతసేపు అతను రక్షణ పొందుకున్నాడు? అయ్యా నిజమే, నా బిజినెస్ ప్రకారం నేను అన్యాయంగా తీసుకున్నా. తన తప్పులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఏమిటన్నాడు? నీకు ఈ శిక్ష చేస్తున్నాను, నేను నరకాన్ని పంపిస్తాన్నాడా? ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. అంటే అబ్రహాము లాగా పరలోకానికి వెళ్తాడని అర్థం. అందుకనే నువ్వు ఎంత భయంకరమైన వ్యభిచారంలో ఉన్నా, నువ్వు ఎంత దుర్మార్గపు స్థితిలో ఉన్నా, ఎన్ని కుటుంబాలు నువ్వు కొంపలు కూల్చినా,
ఇప్పటికైనా ఇప్పుడైనా యాబేలు గ్రంథము 2:25 ప్రకారం మీరు మారు మనసు పొంది రక్షణ పొంది పశ్చాత్తాపడితే నవీన స్వభావం నూతన వ్యక్తిగా మారాలనుకుంటే నేను చెప్పనా లూకాసు వార్త 6:35లో ఆయన దుష్టుల ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారం ఉంటే ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? ప్రతి మానవుడు నా ఆత్మ పరలోకం చేరాలండి, ఆయనతో యుగయుగముల ఆత్మ బ్రతకాలి. అందుకనే జక్కయ్య యొక్క ప్రార్థన ఆలకించాడు, అబ్రహాములాగా చేసుకున్నాడు, ఆయనతో కలిసి జీవించాడు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. పుట్టి జక్క గుర్తుపెట్టుకో, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు ఆలకిస్తాడు. ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తే చంపడానికి పద్మాసు దీవిలో తీసుకెళ్తే దేవుడు అతను చూశాడు, దేవుడు అతని మాట విన్నాడు, దేవుడు అతను పద్మాసు దీవిలో విడుదల పొందటం పక్కన పెట్టు. రెండో రాకడ గురించి ప్రకటన గ్రంథంలో ఎన్ని గొప్ప విశేషాలు మనకు బయలుపరిచాడు. అందుకనే సహోదరుడా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఒక సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, నా దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు జయిస్తే జీవవృక్ష ఫలములు, జయిస్తే పరలోకపు మన్నా, జయిస్తే తెల్ల రాతి మీద నీ పేరు, జయిస్తే సింహాసనం, జయిస్తే ఆయనతో కలిసి భోజనం, జయిస్తే యుగ యుగములు పరలోక రాజ్యం ఇది. మేబీ నువ్వు ఒక భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా 30, 40, 50 సంవత్సరాలు నువ్వు బతకొచ్చు ఇక్కడ. కానీ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కుటుంబం కలిగి ఒబిదేదో కుటుంబం వల్ల ఆయన చూస్తూ మీరు బ్రతికారనుకో, నీతి న్యాయం కలిగి మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటది, ప్రతి కుటుంబము పరలోకములో ఉంటది, ప్రతి కుటుంబం పరలోకములో ఉంటది. ఒక్కళ్ళు మిస్ అయిన మిగతా వాళ్ళ లెక్క చెప్పాలి. ఈ రోజు అన్నాడు, హిజ్కియాను చూసిన దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ రోగము నుంచి, నీ అప్పుల నుండి, నీ దరిద్రం నుంచి, కుటుంబ సమస్యల నుండి, వివాహ సమస్యల నుంచి, అన్నిటి నుంచి విడిపించి ఆయన రాజ్య నివాసులుగా చేసి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో మన యేసయ్య చేసిన అద్భుతాలు తెలుసుకునే మన యేసయ్యను మహింపరుద్దాం. మరి పాస్టర్ గారి పేరు రాబర్ట్ అండి, కందుకూరులో ఉంటాడు. వాళ్ళ వదిన గారికి 4th స్టేజ్ క్యాన్సర్. ఆమె తిరుపతిలో ఉన్నప్పుడు ఆమెను చూడటానికి వెళ్తూ ఉండగా నాకు కాల్ చేశాడు ఫోన్లో. కానీ మరి ఫోన్లో ప్రార్థించి చెప్పా, కంప్లీట్గా నార్మల్ రిపోర్ట్ వస్తుందని. అద్భుతం ఏంటంటే కేవలం దేవుని మహిమ కొరకు చెబుతున్నా, ఆమె కంప్లీట్గా టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఆమె పేరు రాజీనో ఉన్నది. కంప్లీట్గా 4th స్టేజ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నార్మల్. దేవునికి మహిమ కలుగునుగాక. మా యొక్క సంఘములో అన్వేషణ యవనస్తుడు ఉన్నాడు. మరి అతనికి కిడ్నీ దగ్గర, కిడ్నీకిను ఆ పైపులోనంట రాళ్ళు, అవి పైపులో ఉండటం వల్ల యూరిన్లో కూడా పడవు. వాళ్ళ మేనమామ డాక్టర్ అయితే, ఒరే నీకు పిచ్చా షాదా, దేవుడిని నమ్ముకున్నావు, అది ఎట్లా అవుతుందంటే, నాకు 3 రోజుల టైమే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే 3 days ప్రార్థించామో అసలు ఆ రాళ్లే కనపడలేదండి. ఊపిరాడని నొప్పి ఆ స్టోన్స్ అన్ని తీసాడు. మరి చక్కగా స్వస్థపడ్డాడు. నేనన్నా, నువ్వు ఎవరి దగ్గర బాప్తిసం తీసుకోవాలంటే ఆయన అన్నాడు, నాకు దేవుడు చూపిస్తే అక్కడే తీసుకుంటానని. 3 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ పిల్లోడికి దీనిని చూపించాడు, బాప్తిసం ఇచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. యూకేలో ఈ టీవీ పరిచర్య ప్రారంభించడానికి సంతోష్ అనే వ్యక్తి కారణము, తన భార్య భయంకరమైన నడువు నొప్పి, ఏమవుతుందో మంచంలోంచి లేగట్లా. వాళ్ళమ్మ వాళ్ళ దేవతలను కొలుస్తుంది. అయితే వాళ్ళ రక్షణ కొరకు ఈమె ప్రార్థన చేస్తుంది. ఇక్కడున్న ఈ శక్తి వెళ్ళి యూకేలో ఉన్న వాళ్ళ బిడ్డ మీద పడి ఆమె లేవనీట్లా. భర్త చేయేస్తే చేయదీరా అంటుందంట. కానీ అద్భుతం ఏంటంటే, ఇక్కడ నుంచి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన చేసినాక తనలో ఉన్న నొప్పి, ఆ చీకటి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైన శక్తి. మరి ఆంధ్రాలో 7 శక్తులు ఉన్నాయంటే ఇది కూడా ఒక శక్తి అంట. అయితే మరి ఆమె బాప్తిసం తీసుకోవాలి. ఆమె ఇండియాకు వచ్చింది. అన్న, ఈ యొక్క మందిరము, ఈ యొక్క బాప్తిసము తొట్టి నాకు యూకేలోనే చూపించాడు. నేను దేవుని మహిమ కొరకు చెప్తున్నా, బైబిల్లో ఏ వచనమైతే ఉందో ఆ వచనాలన్నీ నెరవేరుతాయి. మరి అలాగే ఆ సంతోష్కి జరిగిన అద్భుతం ఏంటంటే, ఉన్నట్టుండి ఒక 2 days భయంకరంగా సిక్ అయిపోయాడు, లేవలేని పరిస్థితి. అయితే మరి రాత్రి నేను అక్కడికి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానంట. ఇది నాకు తెలియదు. పొద్దున్నే సంతోష్ ఫోన్ చేసి బోడప్పలో ఉంటాడు, అయ్యా నేను లెగలేని పరిస్థితిలో ఉంటే మీరు వచ్చి ప్రార్థన చేశారా, ఇప్పుడు నాకు బాగుందని. ఎందుకంటే ఫిలిప్పు ఆత్మలో కొనిపోయి నపుంసకుడికి ఎలాగూ బాప్తిసం ఇచ్చాడో, సేవకుడి ఇంటిలో ఉన్న తన ఆత్మ ఇంటింటికెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి తిరిగి వస్తుంది అనేది సత్యమో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే రత్న ఏమే దొడ్డి పట్ల, మరి ఆమెకి డెలివరీ టైంలో
10 రోజులు డెలివరీ కష్టమైపోయిందండి. డాక్టర్లు అన్నారు అసలు ఇద్దరు బతుకుతారో లేదో తెలియదు, లేకపోతే ఒక్కరే బతుకుతారు. మరి అక్కడ చిట్టి మేరీ అని ఆమె నాకు కాల్ చేసి, అన్న ఈమె కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఫోన్లో ప్రార్థించి నాకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు, కుమారుడు పుట్టాడు. వారు 6 నెలల తర్వాత మరి సంఘానికి వచ్చి హైదరాబాద్ వచ్చి వారు సాక్ష్యం చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఫ్యామిలీలో మాధవి మా సంఘస్థురాలు ఎంత పేదరికం అనుభవించిందంటే అంత పేదరికం అనుభవించింది, కష్టాలు అనుభవించింది. కానీ ఎప్పుడైతే సంఘానికి అడుగుపెట్టి క్రమముగా వచ్చిందో ఆ కుటుంబంలో ఉన్న దరిద్రము దేవుడు తీసివేశాడు. మొదటి అద్భుతం ఏంటంటే తన కుమారుడికి చక్కటి సెంట్రల్ పోలీస్ జాబ్. రెండో అద్భుతం ఏంటంటే తన కుమార్తెకు చక్కగా సాఫ్ట్వేర్ జాబ్. మూడో అద్భుతం ఏంటంటే అన్నయ్య నాకు ఒక సొంత ఇల్లు కావాలన్నయ్య అన్నప్పుడు ఏదో 2 రూములు వేసుకుంటానంది. కానీ అద్భుతంగా డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టుకుంది. కుమారుడు యొక్క పెళ్లి జరిగింది. నేను చెప్తున్నాను కదా, హైదరాబాద్ పట్టణంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా మీరు ఒక్కసారి మన మందిరానికి రండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఎందుకంటే అన్యుడినై నన్ను 17 సంవత్సరాలకు దేవుడు పిలిచి, చనిపోయే వ్యక్తిని పిలిచి ఇంచుమించు 6-7 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకొని వేవేల ప్రజలను స్వస్థపరుస్తూ చీకటి నుంచి విడుదలనిస్తూ అనేక ప్రజలను ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. బోడుప్పల ప్రాంతం కానీ హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఎక్కడున్నా మీరు ఒక్కసారి మందిరానికి రండి. మీ యొక్క బాధల నుంచి విడుదల పొంది మరలా మీ సంఘాలకు వెళ్ళండి. ఇట్టి మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. అండి, నా పేరు శైలజ, మాది నెల్లూరు కొండాయిపాలెం అండి. కరోనా అప్పటి నుంచి నేను నెమ్ముతో బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు. 3 రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా 2 సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 7వ తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు. పాస్టర్ గారికి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ పాస్టర్ గారు 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది. దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా. అందరూ దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యాలు చెప్తుంటే నాకు విశ్వాసం కలిగి నేను కూడా ప్రార్థన చేయించుకోవాలా పాస్టర్ గారితో ఆశపడి నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. ప్రార్థన చేశారు పాస్టర్ గారు, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు. మా ఊరు అంటే కొత్తకోట. మా పేరు మణిమ్మ. మా ఊర్లో ఉన్నాక జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఫుల్ వస్తే తగ్గలేదు. 2 సార్లు వచ్చినా తగ్గలేదు. మా నాయన పిలుచుకుపోయి డాక్టర్ని చూపించినాక ఆడ తగ్గలేదు. ఆడిపోయినాక మళ్ళీ మన్నాడు నాకు మొత్తం ఎంత ఊపిరి ఇట్లా తగ్గిపోయినట్లు 7 వారాల నరాలు మొత్తం చల్ల అయిపోయినాయి. ఇంకా పడిపోతున్నాం కిందన అన్నట్లు అయిపోయి ఇంకా పడుకున్నా. ఇంట్లో ఎవ్వరు వగరిస్తలేదు. నాకు బాధ అనిపించింది. మా తమ్ముడు రచ్చన తీసుకున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసి పాలన చేయించుకున్నాక అయ్యగారు వల్ల నాకు మంచిగా అయిపోయింది. అయ్యగారు పాలన చేసినాక 10 నిమిషాలు నాకు తక్కువ అయిపోయింది. తండ్రి నీకు వందనాలు. ఏవైతే ప్రభువా ఈ 3 మాటలు వారి జీవితంలో నెరవేర్చండి. ప్రతి వ్యక్తి మాట మీరు వింటారు, ప్రతి వ్యక్తిని మీరు చూస్తారు, ప్రతి వ్యక్తిని నీ రక్తము ద్వారా విడుదలనిస్తారు. ఆది కాండం నుంచి మత్తయి నుంచి ప్రకటన వరకు వేవేల లక్షల ప్రజలను మాట మీరు విని వారిని చూసి వారికి విడుదలనిచ్చావు. ప్రభువా నీ సిలువు చాటుకి వీరందరిని తీసుకొస్తున్నా. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో ఇప్పుడే వీరందరూ కడగబడునుగాక తండ్రి. నీ ఆత్మ కుమ్మరించబడునుగా. మరణకరమైన ప్రతి వ్యాధుల నుండి, రోగము నుండి, చీకటిల నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. రక్షణ లేని బిడ్డలకు నీవే దేవుడు అని ప్రభు అని ఒప్పుకుని నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం పొందుకుని ఆయా ప్రాంతంలో ఆ సంఘాల్లో చేరి బుద్ధిగల కన్యక వాలే నీ రాకడ కొరకునైన వారు ఎత్తబడే భాగ్యం దయచేయండి. స్వస్థత, సమాధానం, విడుదల మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఈ ప్రోగ్రాం కొనసాగుతూ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను చూచునుగాక, మీ మాట వినుగాక, మీకు సంపూర్ణమైన విడుదల ఇచ్చునుగా. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.